Hello students, welcome to Techno Science Club. Welcome to 10th class revision program 2022 day 13 की अंदरकी स्वागतम. ఈ వీడియోలో refraction of light at curved surface ఈ లెసన్ లో 1 mark and 2 marks important questions ని ఈ రోజు మనం క్లాస్ లో చూద్దాం. This is the fourth lesson లో 1 mark and 2 marks questions ని ఇంపార్టెంట్ 1 mark and 2 marks questions ని చూద్దాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్. ముందుగా అందరూ కూడా ఈ వీడియో కింద థంబ్ సింబల్ ఉంటుంది, ఆ థంబ్ సింబల్ మీద ప్రెస్ చేసి ఒక లైక్ చేయండి. దాని ప్రక్కనే ఒక షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ ప్రెస్ చేసి మీ సోషల్ మీడియాస్ ద్వారా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయండి ఫర్ దిస్ లైవ్. డే 13 10th class revision program 2022 1 mark and half 2 marks questions in refraction of light at curved surfaces, chapter number 4. Refraction of light at curved surfaces. 1 mark questions on your screen. Define the word lens. Lens ante enti? What is lens? A lens is made up of a transparent material which has at least one curved surface. కనీసం ఒక కర్వ్డ్ సర్ఫేస్, అది కాన్వెక్స్ సర్ఫేస్ కావచ్చు, కాన్కేవ్ సర్ఫేస్ కావచ్చు, కనీసం ఒక సర్ఫేస్ కలిగినటువంటి, మినిమం ఒక కర్వ్డ్ సర్ఫేస్ కలిగినటువంటి ట్రాన్స్పరెంట్ మెటీరియల్తో తయారు చేయబడిన దాన్ని లెన్స్ అంటాం. కాన్వెక్స్ లెన్స్ కావచ్చు, కాన్కేవ్ లెన్స్ కావచ్చు. సెకండ్ వన్, అలా 1 mark క్వశ్చన్కి అడగడానికి అవకాశం ఉంది, వాట్ ఈజ్ లెన్స్ అని. సెకండ్, వెన్ ద light enters a medium with refractive index n2 from the medium with refractive index n1 at a curved surface with radius of curvature r is given by. The formula undi meeku n2 by v minus n1 by u is equal to n2 minus n1 by r. Now assume that the surface is plane. కర్వ్డ్ సర్ఫేస్ అయితే, ఒకవేళ సర్ఫేస్ ప్లేన్ సర్ఫేస్ అయి ఉంటే అదే ఫార్ములాని ప్లేన్ సర్ఫేస్కి అప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ప్లేన్ సర్ఫేసెస్కి రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఇన్ఫినిటీ. ఫర్ ప్లేన్ సర్ఫేసెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఇన్ఫినిటీగా ఉంటుంది. కాబట్టి ఇదే ఫార్ములాలో ఆర్కి బదులుగా ఇన్ఫినిటీని అప్లై చేసినట్లయితే, ఇన్ఫినిటీ పెట్టినట్లయితే ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ రౌండ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి. రౌండ్ ఆఫ్ చేసిన విధంగా ఈ విధంగా ఉంటుంది. n2 by v మైనస్ n1 by u ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 0 ఎందుకు అవుతుందంటే n2 మైనస్ n1 బై ఇన్ఫినిటీ, ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది చూసారా, ఇన్ఫినిటీ ఫర్ ప్లేన్ మిర్రర్స్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్ఫినిటీ. కాబట్టి 1 by ఇన్ఫినిటీ ఈజ్ ఆల్వేస్ 0. 1 by ఇన్ఫినిటీ ఈజ్ ఆల్వేస్ 0 కాబట్టి వాల్యూ 0 అయిపోతుంది. ఈ మైనస్లో ఉన్నది కాస్త అవతల వైపుకి వెళ్ళినట్లయితే n2 by v ఈజ్ ఈక్వల్ టు n1 by u అవుతుంది ఫర్ ప్లేన్ సర్ఫేసెస్. అర్థమైంది అనుకుంటాను. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే, what happens to the image formed by a convex lens if its lower part is blackened? ఒక కాన్వెక్స్ లెన్స్ని తీసుకొని ఈ కాన్వెక్స్ లెన్స్లో కింద ఉన్నటువంటి పార్ట్ మొత్తం ఈ విధంగా బ్లాక్ చేసామనుకోండి, బ్లాక్గా చేసామనుకో, ఏం జరుగుతుంది? ఈ క్వశ్చన్ కూడా ఎక్కువ శాతం అడగడానికి చాలాసార్లు అడిగారు. ఏం జరుగుతుంది? ఈచ్ పార్ట్ ఆఫ్ ద లెన్స్ ఫార్మ్స్
complex images, complete images. If lower part of a lens blackened, the complete image will be formed, but intensity will be decreased. ఓన్లీ ఏం జరుగుతుంది, ఇమేజ్ ఫామ్ అవుతుందే కానీ ఇంటెన్సిటీ మాత్రం ఆ ఇమేజ్ యొక్క ఇంటెన్సిటీ సరిగ్గా ఇమేజ్ సరిగ్గా రాదు అంతే తప్ప ఇమేజ్ ఫార్మేషన్లో ఇబ్బంది ఏమీ జరగదు యాక్చువల్లీ. రైట్. ఫోర్త్ క్వశ్చన్ గమనించినట్లయితే రైట్ ద నేమ్ ఆఫ్ డిఫరెంట్ లెన్సెస్. చాలా ఈజీ, మీకు ఆల్రెడీ వాళ్ళు డయాగ్రామ్స్ ఇవ్వకపోయినా లెన్సెస్ యొక్క డిఫరెంట్ ఇమేజెస్ని ఆడ డిస్ప్లే చేసి ఇవ్వకపోయినా టైప్స్ ఆఫ్ లెన్సెస్ మీ అందరికీ తెలుసు. బైకాన్వెక్స్ లెన్స్, బైకాన్కేవ్ లెన్స్, ఈ టైప్స్ ఆఫ్ లెన్సెస్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ బైకాన్వెక్స్ లెన్స్ మీద మీకు లెన్స్ మేకర్స్ ఫార్ములా పైన ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా 2 మార్క్స్కి ఇస్తారు, ఇది 1 మార్క్కి కూడా ఇచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా 2 మార్క్స్కి ఇస్తారు. లెన్స్ మేకర్స్ ఫార్ములా 1/f = n-1 × 1/r1 - 1/r2. రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఇస్తారు. ఫోకల్ లెంత్ కనుక్కోమంటారు, రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్, అదేవిధంగా ఎన్ వాల్యూ కూడా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అదేవిధంగా రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ కూడా ఇచ్చి ఎన్ వాల్యూ 1/f వాల్యూ కనుక్కోమంటారు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ వాల్యూ కూడా కనుక్కోమంటారు. ఒక్కొక్కసారి ఫోకల్ లెంత్ ఇచ్చి రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనుక్కోమంటారు. అలా లెన్స్ మేకర్స్ ఫార్ములాలో ఉన్నటువంటి కాంపోనెంట్స్లో ఏదో ఒక కాంపోనెంట్ మిస్ చేసి దాన్ని కనుక్కోమంటారు. ఇక్కడ ఇంకొక వెరైటీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయమ్మా. అదేంటంటే 2 మార్క్స్ కూడా చెప్తాను ఇదే క్వశ్చన్స్లో. 1 మార్క్ అండ్ 2 మార్క్స్ రెండు వచ్చే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. అందరికీ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. హాయ్. 1 మార్క్కి 2 మార్క్స్కి 2 క్వశ్చన్స్ ఒకే వీడియోలో చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే 4 వీడియోస్ లేట్ అయిపోతున్నాయి, త్వరగా కంప్లీట్ చేద్దామని. ఇక్కడ చూడండి, డయాగ్రామ్ని కంప్లీట్ చేయాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఫస్ట్ ఇచ్చినటువంటి డయాగ్రాము, దీని ఆన్సర్ వచ్చేటప్పటికే ఇది. ఫస్ట్ రిఫ్రాక్షన్ తర్వాత ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నారు. ఇక్కడ బయట వైపు యారో మార్క్స్ ఉన్నాయి, ఇది కాన్వెక్స్ లెన్స్. రిఫ్రాక్టెడ్ రేస్ ప్యారలల్గా ఉన్నాయి, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా కాదు, రిఫ్రాక్టెడ్ రేస్ ప్యారలల్గా ఉన్నాయి. రిఫ్రాక్టెడ్ రేస్ ప్యారలల్గా ఉన్నాయి అంటే అది కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా లేవు. ఒకవేళ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నట్లయితే, ఇలా ఉన్నట్లయితే నేను చూపిస్తాను. రిఫ్రాక్టెడ్ రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. రిఫ్రాక్టెడ్ రేస్ ఒకవేళ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నట్లు, ఫోకల్ పాయింట్ నుంచి వస్తున్నట్లు. ఓకే. కానీ రిఫ్రాక్టెడ్ రేస్ అనేవి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా లేవు, మామూలుగా ప్యారలల్గా ఉన్నాయి కానీ ప్రిన్సిపల్ యాక్సిస్కి కాదు. కాబట్టి అవి ఫోకల్ పాయింట్ నుంచి పైన కానీ లేదా కింద కానీ ఫోకల్ ప్లేన్లో ఉంటుంది. ఫోకల్ ప్లేన్ ఇక్కడ చూడండి, ఇది ఫోకల్ ప్లేన్, ఇక్కడి నుంచి వస్తున్నాయి లైట్ రేస్. ఫోకల్ పాయింట్ నుంచి వస్తే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటాయి. ఫోకల్ పాయింట్ నుంచి రాలేదు, ఫోకల్ ప్లేన్ నుంచి, అంటే ఫోకల్ పాయింట్కి అప్ సైడ్లో కానీ లేదా ఫోకల్ పాయింట్కి డౌన్ సైడ్లో కానీ వస్తున్నాయి. కాబట్టి అవి ఫోకల్ ప్లేన్లో ఉన్నాయి, కాబట్టి రిఫ్రాక్టెడ్ రేస్ ప్యారలల్గా ఉన్నాయి అంతే తప్ప ప్రిన్సిపల్ యాక్సిస్కి కాదు. ఇలాంటి ఇది కూడా ఇలా డయాగ్రామ్స్, సగం డయాగ్రామ్స్ ఇచ్చి ఫిల్ చేయమనేటటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్సెస్ బిట్వీన్ రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. తెలంగాణలో, ఏపీలో అన్ని రకాలుగా వచ్చినవి ఇస్తూ ఉన్నారు. రియల్ ఇమేజ్కి వర్చువల్ ఇమేజ్కి డిఫరెన్సెస్ని 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ ఇవ్వడానికి అవకాశం ఉంది. రియల్ ఇమేజ్ ఫార్మ్డ్ డ్యూ టు ద కన్వర్జింగ్ ఆఫ్ లైట్ రేస్. లైట్ రేస్ కన్వర్జ్ అవ్వడం వల్ల ఏర్పడేది రియల్ ఇమేజ్. వర్చువల్ ఇమేజ్ లైట్ రేస్ డైవర్జ్ అవ్వడం వల్ల ఏర్పడేది వర్చువల్ ఇమేజ్. లైట్ రేస్ డైవర్జ్ అయిపోవడం వల్ల దాని వెనక వైపుకి మనం ఆ లైట్ రేస్ని పొడిగిస్తే అక్కడ మనకి డైవర్జింగ్ ఫోకల్ లెంత్ ఏర్పడదు మిర్రర్ లోపల, మీ అందరికీ తెలుసు. రైట్. అదే రియల్ ఇమేజెస్ మాత్రం రిఫ్రాక్షన్ చెందిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఫోకల్ లెంత్ దగ్గర కన్వర్జ్ అవుతాయి, కాబట్టి అక్కడ రియల్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఎక్కడైతే కన్వర్జ్ అవుతాయో అక్కడ మనము స్క్రీన్ పైన ఇమేజెస్ని పట్టగలం. అలాంటి ఇమేజెస్ని రియల్ ఇమేజెస్ అంటారు. స్క్రీన్ పైన పట్టగలం వీటిని మాత్రం స్క్రీన్ పైన పట్టలేం వర్చువల్ ఇమేజెస్ని. వర్చువల్ ఇమేజెస్ డైవర్జ్ అవ్వడం వల్ల, లైట్ రేస్ డైవర్జ్ అవ్వడం వల్ల ఏర్పడతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, వర్చువల్ ఇమేజెస్ లైట్ రేస్ డైవర్జ్ అవ్వడం వల్ల ఏర్పడతాయి, రియల్ ఇమేజ్ లైట్ రేస్ కన్వర్జ్ అవ్వడం వల్ల ఏర్పడతాయి. రియల్ ఇమేజెస్ని స్క్రీన్ పైన పట్టుకోగలము,
can be formed on screen, but virtual images cannot formed on screen. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కెన్ ఏ వర్చువల్ ఇమేజ్ కెన్ బి ఫోటోగ్రాఫ్. ఇది ఆల్రెడీ నేను బిట్స్లో కూడా 1 మార్క్లో కూడా చెప్పాను, హాఫ్ మార్క్లో కూడా. వర్చువల్ ఇమేజ్ని ఫోటో తీయొచ్చా? ఎస్, తీయవచ్చు. వర్చువల్ ఇమేజెస్ కెన్ బి ఫోటోగ్రాఫ్డ్ బై ద కెమెరా. ఇక 2 మార్క్స్కి ఇంకొక చిన్న క్వశ్చన్, అదేంటంటే రీజన్ అడుగుతారు. ఏంటి రీజను? సపోజ్ యు ఆర్ ఇన్సైడ్ ద వాటర్ ఇన్ ఏ స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్లో నీటి లోపల ఉన్నావు, ఎడ్జ్కి అంటే చివరికి దగ్గరలో ఉన్నావు. మీ ఫ్రెండ్ నుంచొని ఉన్నాడు ఎడ్జ్ పైన. అయితే డూ యూ ఫైండ్ యువర్ ఫ్రెండ్ టాలర్ ఆర్ షార్టర్ దాన్ హిజ్ యూజువల్ హైట్. అతను ఉన్నటువంటి హైట్ కన్నా టాల్గా ఉన్నట్లుగా కనిపిస్తాడా నీకు, షార్ట్గా ఉన్నట్లుగా కనిపిస్తాడా? నువ్వెక్కడున్నావు? స్విమ్మింగ్ పూల్ లోపల వాటర్లో ఉన్నావు. అయితే నీకు అతను ఎలా కనిపిస్తాడు? ఉన్న హైట్ కన్నా లాంగ్గా ఉన్నట్లు కనిపిస్తాడా, ఉన్న హైట్ కన్నా తక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తాడా? యాక్చువల్గా ద ఫ్రెండ్ అపియర్స్ టాలర్ దాన్ ద యూజువల్ హైట్. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ అంటే ద లైట్ రేస్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం, అంటే ఎయిర్ నుంచి ట్రావెల్ అయ్యి వాటర్ లోపలికి నీ ఐస్ దాకా చేరుకోవాలి. ఎయిర్ నుంచి ట్రావెల్ అయ్యి నీ ఐస్ దాకా చేరుకోవాలి. ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుందా? దీస్ లైట్ రేస్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. మీ అందరికీ తెలుసు, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి లైట్ రేస్ వచ్చినప్పుడు ఇలా నార్మల్కి దగ్గరగా బెండ్ అవ్వడం జరుగుతుంది. గమనిస్తున్నారు, నార్మల్కి దగ్గరగా బెండ్ అవ్వడం జరుగుతుంది. అలా దగ్గరగా బెండ్ అవ్వడం వల్ల సో ద apparent image of my friend which appears to be taller due to refraction. ఎందుకు టాలర్గా కనిపిస్తుంది? రిఫ్రాక్షన్ చెందడం వల్ల టాలర్గా కనిపిస్తుంది. లైక్ చేయని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. హలో అమ్మ, హలో. మన్వేష్ కుమార్ రెడ్డి, హలో. ఎస్, ఈ చాప్టర్లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో రాయొచ్చు, తప్పకుండా చెప్తాను. వాట్ హ్యాపెన్స్, నెక్స్ట్ 10th క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ద ఇమేజ్ ఇఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 different మెటీరియల్స్. ఒక కాన్వెక్స్ లెన్స్ 2 different మెటీరియల్స్తో, గ్లాసు ప్లాస్టిక్ కలిపి కానీ, గ్లాస్ వాటర్ కానీ, ఇలా 2 different ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్తో కలిపి ఒక కాన్వెక్స్ లెన్స్ని తయారు చేస్తే ఇమేజ్ ఏ విధంగా ఉంటుంది? ద గివెన్ కాన్వెక్స్ మిర్రర్ మేడప్ ఆఫ్ 2 different మెటీరియల్స్, ఇట్ హ్యాస్ 2 రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్, సో ఇట్ ఫార్మ్స్ 2 ఇమేజెస్. 2 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. రెండింటిని కలిపి ఒకే రకమైనటువంటి లెన్స్గా చేసినప్పటికీ కూడా 2 ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి హాయ్ మహేష్. ఎస్, 1 మార్క్ కావచ్చు, 2 మార్క్స్ కావచ్చు, ఎలా అయినా సరే ఉపయోగపడతాయండి. ఇరు స్టేట్లలో డిఫరెన్స్ ఉంది, కొంచెం 2 స్టేట్స్లో డిఫరెన్స్ ఉంది. పేపర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇరు స్టేట్స్లో 10th క్లాస్ పేపర్ మోడల్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. వారికి ఉండొచ్చు, వీరికి లేకపోవచ్చు. సో 2 రకాలుగా ఉపయోగపడతాయని చెప్తున్నాను కదా. 1 మార్క్ కానీ లేదా 2 మార్క్స్ కానీ ఎలా అయినా ఉపయోగపడవచ్చు. నేర్చుకోండి, దాంట్లో నష్టమే ఉందంటారు. రైట్, నెక్స్ట్ 11th క్వశ్చన్, on what factor does the focal point of lens depends? ఫోకల్ పాయింట్, లెన్స్ యొక్క ఫోకల్ పాయింట్ వేవే ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతా అంటే 3 ఫ్యాక్టర్స్ అండి. అవేంటి? రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఒకటి, నేచర్ ఆఫ్ మెటీరియల్, ఆ లెన్స్ దేంతో తయారు చేయబడింది, సరౌండింగ్ మీడియం, ఆ లెన్స్ ఏ మీడియంలో ఉంది, ఎయిర్లో ఉందా వాటర్లో ఉందా, దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది లెన్స్ యొక్క ఫోకల్ పాయింట్. రైట్, నెక్స్ట్ గమనించినట్లయితే ఏ మ్యాన్ వాంటెడ్ టు గెట్ ఏ పిక్చర్ ఆఫ్ జీబ్రా. ఇది చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉన్నారు, చాలా కనిపిస్తూ ఉంటుంది. ఒక అబ్బాయి జీబ్రా యొక్క ఫోటో తీయాలనుకుంటున్నారు. అయితే ఈ ఫోటోగ్రాఫ్ ఏ వైట్ డాంకీ. అతనికి జీబ్రా దొరకలేదు, వైట్ డాంకీ దొరికింది. కానీ నాకు జీబ్రా ఫోటోనే కావాలన్నాడు. అప్పుడు ఏం చేశారంటే బ్లాక్ స్ట్రిప్స్ కెమెరాకి పెట్టి
వైట్ డాంకీ యొక్క ఫోటో తీస్తే ఆ బ్లాక్ స్ట్రిప్స్ వల్ల వైట్ డాంకీ మొత్తం కూడా లైన్లుగా ఏర్పడుతుంది. ఫోటోగ్రాఫ్ విల్ బి పిక్చర్డ్ ఆఫ్ వైట్ డాంకీ ఓన్లీ. దిస్ హ్యాపెన్స్ బికాస్ బ్లాక్ strikes on a glass block the light from the object, reducing the intensity of image. ఆ లెన్స్కి, కెమెరా లెన్స్కి బ్లాక్ లైన్స్ని పేస్ట్ చేయడం వల్ల, అక్కడి నుంచి వచ్చేటటువంటి లైట్ని బ్లాక్ చేయడం వల్ల అవి గీతలుగా ఏర్పడతాయి. రైట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, కాన్వెక్స్ లెన్స్కి కాన్కేవ్ లెన్స్కి డిఫరెన్స్. కాన్వెక్స్ లెన్స్ ఈజ్ థిక్ ఎట్ మిడిల్, thin at edges. Concave lens is thin at middle, thick at edges. కాన్వెక్స్ లెన్స్ యొక్క షేప్ ఈ విధంగా ఉంటుంది, కాన్కేవ్ లెన్స్ యొక్క షేప్ ఈ విధంగా ఉంటుంది. రే డయాగ్రమ్స్ గీసేటప్పుడు కాన్వెక్స్ లెన్స్ని ఈ విధంగా యారో మార్క్స్తో చూపిస్తారు. అదే కాన్కేవ్ లెన్స్ని అయితే బయట వైపుకి యారో మార్క్స్తో ఈ విధంగా చూపిస్తారు. అదేవిధంగా ఇట్ ఈజ్ నోన్ యాజ్ కన్వర్జింగ్. కాన్వెక్స్ లెన్స్ని కన్వర్జింగ్ లెన్స్ అని కూడా అంటారు, కాన్కేవ్ లెన్స్ని డైవర్జింగ్ లెన్స్ అని కూడా అంటారు. దిస్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ హైపర్మెట్రోఫియా అనేటటువంటి కంటి సమస్యను తీర్చడానికి కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తారు. ప్లస్ మయోఫియా అనేటటువంటి ఐ ప్రాబ్లమ్ని తీర్చడానికి కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేస్తారు. మీ అందరికీ తెలిసిందే, చదివి ఉంటారు. అదేవిధంగా లెన్స్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u + 1/v ఈ ఫార్ములాను బేస్ చేసుకొని ఫోకల్ లెంత్ కానీ, ఇమేజ్ డిస్టెన్స్ కానీ, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కానీ ఏదో ఒకటి కనుక్కోమనేటటువంటి చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రాబ్లం చూడండి, ప్రాబ్లం కాదు యాక్చువల్లీ. ద కాన్వెక్స్ లెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ 5 డిఫరెంట్, ఇందాక 2 డిఫరెంట్ మెటీరియల్స్ అని అడిగాం కదా, ఇప్పుడు 5 డిఫరెంట్ మెటీరియల్స్తో తయారు చేశారంట. 1 2 3 4 5 డిఫరెంట్ మెటీరియల్స్తో, 5 రకాలతో మిక్స్ అయినటువంటి ఒక కాన్వెక్స్ లెన్స్ని తయారు చేస్తే ఇమేజ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది. ఇందాక 2 మెటీరియల్స్తో తయారు చేస్తే 2 ఇమేజెస్ ఎలా ఏర్పడ్డాయో 5 మెటీరియల్స్తో తయారు చేస్తే 5 ఇమేజెస్ ఏర్పడతాయి. ఎందుకంటే వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. మెటీరియల్ ప్రతి ట్రాన్స్పరెంట్ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. 6th question. Harsha tells Sidhu that double convex lens behaves like a convergent lens. ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయితో ఏమన్నాడంటే డబుల్ కాన్వెక్స్ లెన్స్ కన్వర్జింగ్ లెన్స్ లాగా పనిచేసిద్దిరా అన్నాడు. బట్ సిద్ధు నోస్ దట్ హరీష్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అండ్ కరెక్ట్ హరీష్ by asking some questions. What are that questions? Questions అడిగేటటువంటిది కూడా. What is made up of converging lens? What is mean by converging lens? What is meant by double convex lens? How does a lens behave if it is kept in water? How does a air bubble in water behaves? ఇలాంటి క్వశ్చన్స్ ద్వారా అతని స్టేట్మెంట్ని కరెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 7th. ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 డిఫరెంట్ మెటీరియల్స్. చూసావా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ 3 డిఫరెంట్ మెటీరియల్స్ అయితే 3 ఇమేజెస్, 5 డిఫరెంట్ మెటీరియల్స్ అయితే 5 ఇమేజెస్, 2 డిఫరెంట్ మెటీరియల్స్తో లెన్స్ తయారు చేస్తే 2 ఇమేజెస్ ఏర్పడతాయి. రైట్. ఇక్కడ 8th క్వశ్చన్ ఒకసారి గమనించండి. మూన్ నుంచి లైట్ రేస్ వస్తున్నాయి, అయితే దానికి ఎదురుగా 2 కాన్వెక్స్ లెన్స్ని పెట్టారు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఏ బాయ్ సీ ద మూన్ విత్ ద అరేంజ్మెంట్? 2 కాన్వెక్స్ లెన్స్లు పెట్టినప్పుడు ఫస్ట్ కాన్వెక్స్ లెన్స్ దగ్గర కన్వర్ట్ అవుతుంది, అక్కడి నుంచి ఫోకల్ పాయింట్ దగ్గర కన్వర్ట్ అయినటువంటి రేట్ రేస్ మరలా ఇన్సిడెంట్ రెండవ కాన్వెక్స్ లెన్స్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు అవి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా పడతాయి. ద రేస్ కమింగ్ ఫ్రమ్ ద మూన్ ఆర్ ప్యారలల్. ద ఫస్ట్ లెన్స్ కన్వర్జెస్ ద లైట్ రేస్ at focus and the converging point of the focus at second lens. So the second lens convert the diverging rays into the parallel to the principal axis. First convex lens దగ్గరేమో
కన్వర్జ్ అవుతుంది. రెండవ లెన్స్ దగ్గర ఏమో డైవర్జ్ అవ్వకపోవచ్చు, కానీ ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా వెళ్తుంది. ఎందుకంటే ఇన్సిడెంట్ రేస్, ఇది ఇన్సిడెంట్ పాయింట్ అవుతుంది. ఇది ఎక్కడి నుంచి అయితే లైట్ రేస్ వస్తున్నాయో అక్కడి నుంచి రెండవ కాన్వెక్స్ లెన్స్ పైన ఫోకల్ పాయింట్ నుంచి ఇన్సిడెంట్ అవ్వడం వల్ల ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా ఉంటుంది. సో హెన్స్ ద రేస్ ఆఫ్ మూన్ దెర్ విల్ బి నో చేంజ్, ఎలాంటి చేంజ్ రాదండి. మూన్ లాగే కనిపిస్తుంది. ఎందుకంటే కన్వర్జ్ అయింది, మరలా డైవర్జ్ అయింది. ఆల్రెడీ ఫస్ట్ ప్యారలల్గానే వస్తున్నాయి లైట్ రేస్, మధ్యలో కన్వర్జ్ అయ్యాయి, మళ్ళీ ప్యారలల్గానే వస్తున్నాయి. కాబట్టి చూసే వ్యక్తికి మూన్ లాగే కనిపిస్తుంది. ఓకే, రైట్. ఇంకేమైనా మిస్ చేసామో చూడండి. రైట్ ద ఫార్ములా అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్, అంటే లెన్స్ ఫార్ములా రాయాలి. ఏ మ్యాన్ వాంటెడ్ టు పిక్చర్ ద జీబ్రా, ఇది ఆల్రెడీ చూసాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇఫ్ వైట్ షీట్ ఆఫ్ పేపర్ ఈజ్ స్టెయిన్డ్ విత్ ఆయిల్ ద పేపర్ టర్న్స్ ట్రాన్స్పరెంట్, వై? ఒక మామూలు పేపర్ని ఆయిల్తో ముంచినట్లయితే ఎందుకు అది ట్రాన్స్పరెంట్? యాక్చువల్లీ అది ట్రాన్స్పరెంట్ కాదు, సెమీ ట్రాన్స్పరెంట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఎందుకు అనే క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంది. కింద డయాగ్రామ్ని ఫుల్ఫిల్ చేయండి. ఒక లైట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్, అది ఎట్లా వెళ్తుంది? ఫోకల్ పాయింట్ గుండా వెళ్తుంది. ఇది మనం చేసినటువంటిది. రైట్, నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ అండ్ పవర్ ఆఫ్ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్? ఒక రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ యొక్క ఫోకల్ లెంత్ మరియు పవర్ ఏంటి? రైట్ లెన్స్ మేకర్స్ ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టెర్మినాలజీ ఇన్ ద ఫార్ములా. లెన్స్ మేకర్స్ ఫార్ములా రాసి దాంట్లో ఉన్నటువంటి ప్రతి టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ట్విన్ లెన్సెస్ విత్ పవర్స్ +2D +5D placed on contact, will the focal length combined increases or decreases? ఫోకల్ లెంత్ ఏమవుతుంది? రెండు పవర్స్ కలిగినటువంటి రెండు లెన్సెస్ పెట్టినప్పుడు ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేటటువంటి క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వై ఈజ్ ద పవర్ ఆఫ్ ద లెన్స్ మెజర్డ్ యాజ్ అ రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్? పవర్ ఆఫ్ లెన్స్ అనేది రెసిప్రోకల్ ఈజ్ ఈక్వల్ టు, మీ ఫార్ములా తెలుసు, 1/f. రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్, ఫోకల్ లెంత్ కన్నా రెసిప్రోకల్గా ఉంటుంది. ఫోకల్ లెంత్ ఎంత ఉంటుందో దానికి రెసిప్రోకల్ ఉంటుంది పవర్ అనేది, మీ అందరికీ తెలుసు. ఎందుకు అని అడుగుతున్నారు. కాన్వెక్స్ లెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ 5 డిఫరెంట్ మెటీరియల్స్. అయితే ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి? 5 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. చూసాం ఇందాక ఇది మనం. అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్ కూడా, డిస్టింగ్విష్ కాన్వెక్స్ లెన్స్కి కాన్కేవ్ లెన్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ కానీ, వర్చువల్ ఇమేజ్కి రియల్ ఇమేజ్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ కానీ, లెమన్ ఒక గ్లాస్లో వేస్తే ఎందుకు బిగ్గర్గా అపియర్ అవుతుంది? ఎందుకంటే లైట్ రేస్ ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, కాబట్టి రిఫ్రాక్షన్ జరుగుతుంది. అదేవిధంగా కన్వర్జింగ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చారు. అయితే ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కోవాలి. 1/f = 1/u + 1/v ఫార్ములా, ఇమేజ్ లెన్స్ ఫార్ములా వేస్తే సరిపోతుంది. స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు పూల్లో ఎడ్జ్లో ఉన్నప్పుడు ఇందాక చూసాం కదా, ఫ్రెండ్ యొక్క హైట్ ఉన్నటువంటి హైట్ కన్నా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే రిఫ్రాక్షన్ చెందడం వల్ల, ఎయిర్ నుంచి రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్ళడం వల్ల. వాటర్ బబుల్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది? అదేవిధంగా ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్వర్జ్ లెన్స్ చేంజెస్ వెన్ వైలెట్ లైట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ రెడ్ లైట్. రెడ్ లైట్కి బదులుగా వైలెట్ లైట్ యూజ్ చేస్తే దాని యొక్క ఫోకల్ లెంత్ ఏ విధంగా చేంజ్ అవుతుంది? ఈ క్వశ్చన్స్ కూడా 2 మార్క్స్కి అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్. రైట్, ఇవన్నీ ఇంపార్టెంట్ అయినటువంటి, మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటివి. ఎక్స్పెక్టెడ్ కొన్ని తీసుకోవడం జరిగిందండి. అన్నీ చెప్పడానికి కుదరదు కదా ప్రతిదీ. అందువల్ల కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు ప్రజెంట్ చేయడం జరిగింది ఈరోజు. సో రేపు క్లాస్లో ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ని చూద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను మెటీరియల్ మొత్తం కూడా ఒకేసారి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి. 2 టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్లో. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎనీ డౌట్స్ ప్లీజ్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్
and subscribe and comment. Thank you for watching. Jai Hind, Vande Mataram.